తెలుగుకి స్వాగతం. మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఉచిత బస్సు అని ఎన్నికల్లో మాట ఇచ్చిన చంద్రబాబు మాట మార్చి మహిళలను ఏమార్చి మోసం చేశాడని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం 6 రకాల బస్ సర్వీసులున్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో మాత్రమే ప్రయాణం అని చంద్రబాబు మోసపూరిత మాటలు మాట్లాడారు అని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం 11,000 పైచిలుకు ఉన్న అన్ని బస్సులలో మహిళలకు ప్రయాణం సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక్క ప్రొద్దుటూరులో 143 బస్సులు ఉన్నాయని, మహిళలు 105 బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం కల్పించారన్నారు. 143 బస్సులకు ఒకరోజు కలెక్షన్ 18 నుండి 20 లక్షలు వస్తుందని, ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్ డిపో ఉచిత బస్సుకు ప్రతిరోజు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలోని అన్ని బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు. గొప్పగా చెప్పుకుంటున్నారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని మేము ఏర్పాటు చేసినాం. మహిళలకు రాష్ట్రమంతా ఎక్కడైనా తిరిగేదానికి ఏర్పాటు చేసినాం. మేము ఇచ్చిన సూపర్ 6లో మరొక హామీని మేము నెరవేర్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్నటి దినం పెద్దగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి అదే ముఖ్యమంత్రి గారికి నేను డిప్యూటీ చేస్తూ ఉన్నా. ఎన్నికల కంటే ముందు ఈ హామీకి సంబంధించి మీరు మాట్లాడిన మాటలు ఏమిటంటే, ఈ రాష్ట్రంలో ఏ మూల నుంచి అయినా, ఏ మూలకైనా, ఏ బస్సులో అయినా మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చును, టికెట్ లేకుండా, జీరో టికెట్తో. ఇది చంద్రన్న మాకు ఇచ్చిన హక్కు అని చెప్పండి చెల్లెమ్మలారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా గొంతు చించుకొని చెప్పినాడు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే ఏర్పాటు చేసినాం మేము అని చెప్తున్నారు. నేనేమడుగుతానంటే, మా పార్టీ ఏమడుగుతా ఉంది అంటే, 6 రకాల బస్సులు ప్రొద్దుటూరులో ఉన్నాయి. ఎక్కడైనా ప్రొద్దుటూరులో ఉంది, ఆల్మోస్ట్ అన్ని చోట్ల. ఎక్కడో సిటీలో ఉండే 1-2 సిటీ సర్వీసెస్ తప్పితే మిగతా ఎక్కడైనా ప్రొద్దుటూరు కడప జిల్లాలో ఉండే ఏ డిపో అయినా, కర్నూలు అయినా, రాయలసీమ అయినా, ప్రకాశం, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎక్కడైనా 6 రకాల బస్సులు ఉన్నాయి. ఈ 6 రకాల బస్సుల్లో 3 రకాల బస్సుల్లో మాత్రమే